వ్యవసాయంలో లాభాలు లేవు, రైతులు బతకడం కష్టమని చాలా మంది అంటుంటారు. కానీ పంటలను కాదు, ఆలోచన మార్చుకుంటే వ్యవసాయం కూడా బంగారు బాట వేస్తుందని నిరూపిస్తున్నారు మార్కాపురం జిల్లాకు చెందిన ఓ రైతు. పెట్టుబడులు తక్కువ, ఏడాది పొడవునా ఆదాయం, మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్. ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని బూడిద గుమ్మడి సాగునెంచుకున్నారు. ఇప్పుడు అదే పంటతో లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఒక్కో సీజన్ కోసం ఎదురు చూడకుండా పక్కా ప్రణాళికతో ఏడాది పొడవునా దిగుబడులొచ్చేలా సాగు చేస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ తీగజాతి పంటను చూడండి. ఇది బూడిద గుమ్మడి పంట. ఇవి సాధారణ గుమ్మడికాయలు కావు, ఓ రైతు జీవితాన్ని మార్చిన బంగారు కాయలు. మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు సాంప్రదాయ పంటలను వదిలి బూడిద గుమ్మడి సాగులో అడుగుపెట్టి విజయవంతమైన రైతుగా గుర్తింపు పొందారు. గతంలో పత్తి, మిరప వంటి పంటలను సాగు చేసిన శ్రీనివాసులు ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, ఆశించినంత దిగుబడి రాకపోవడం, వచ్చిన పంటకు కూడా గిట్టుబాటు ధర దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమిచ్చే ప్రత్యామ్నాయ పంటల కోసం అన్వేషించారు. మార్కెట్ అవసరాలను అధ్యయనం చేసిన తర్వాత బూడిద గుమ్మడి సాగును ఎంచుకున్నారు. తీసుకున్న నిర్ణయం సరిగ్గా ఫలించింది. పంటకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు ధర కూడా స్థిరంగా ఉండడంతో లాభాలు రావడం ప్రారంభమైంది. అప్పట్నుంచి గత 10 ఏళ్లుగా నిరంతరంగా బూడిద గుమ్మడినే సాగు చేస్తున్నారు. ఇతర పంటల్లా ఏడాదికి 2 లేదా 3 సార్లు కాకుండా ఏడాది పొడవునా ఏదో ఒక పొలంలో గుమ్మడి దిగుబడి వచ్చేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. విడతల వారీగా సాగు చేస్తూ ప్రతి నెల మార్కెట్కు సరుకు పంపేలా వ్యవసాయాన్ని తీర్చిదిద్దుకున్నారు. ఈ గుమ్మడి వేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మిగతా పత్తి, మిరప లాంటివి వేసి వాటికి పెట్టుబడులు రాక నానాక ఇబ్బందులు పడి టోటల్గా నేను తెలుసుకున్నది ఏంటంటే, ఖర్చులు తగ్గించుకోవాలా, ఆదాయం పెంచుకోవాలా అనే ఉద్దేశంతో ఈ గుమ్మడిని ఎంచుకున్నా. ఈ గుమ్మడిని ఎంచుకోవడానికి నేను బయట యూట్యూబ్లో అట్లా చూసి, లేదు అక్కడిక్కడ రైతులను కూడా చూసి నేను గత 10 సంవత్సరాల నుంచి ఇదే వ్యవసాయం, గుమ్మడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా. దీనికి వచ్చేసి ఇత్తనాలు వచ్చేసి మంగళగిరి నుంచి తెప్పించుకుంటా. ఒక ఎకరానికి వచ్చేసి సూపర్ ఫాస్ఫేట్ ఒక బస్తా 50 కిలోలు, 20 కిలోలు నత్రజని, 20 కిలోలు పొటాషియం, ఈ 3 కలిపి భూమి ఇత్తనంతో పాటు భూమిలో వేసుకుంటా. భూమిలో వేసుకున్న తర్వాత ఆ తర్వాత నీళ్లు పెడితే 7 తప్పితే 8వ రోజుకు మొలక వస్తుంది. బోదెకు మధ్య దూరం వచ్చేసి 3 అడుగులు, అంటే 36 ఇంచులు. అట్లా పోతే ఒక్కొక్క పట్టెకు మధ్య దూరం వచ్చేసి 9 అడుగులు. ఈ 9 అడుగుల్లో తీగ పడుతుంది. ఈ మధ్యలో మనము 36 ఇంచుల్లో మనం నీళ్లు కట్టడానికి కానీ, మనము మందులు స్ప్రే చేయడానికి కానీ, మనం తిరిగి పర్యవేక్షించడానికి కానీ ఉపయోగకరంగా ఉంటుంది. 25 నుంచి 30 రోజుల్లో తీగ సాగటం స్టార్ట్ అవుతుంది. తీగ సాగే లోపల మనం ఏం చేస్తామంటే కలుపు నివారణ చేసుకుంటాం. మొత్తము పట్టెల్లో కానీ సాళ్ళల్లో కానీ మొత్తం కలుపు నివారణ చేసుకొని ఆ తర్వాత మనం తీగను ఒక వేలో ఏర్పాటు చేస్తాం. వేలో అంటే మనము 9 అడుగుల అది గ్యాప్ పెట్టినాం కాబట్టి ఆ గ్యాప్లో పోయేదానికి మనము వాటికు తీగను సరితే ఆ తర్వాత అదే వెళ్ళిపోతుంటుంది. ఆ నుంచి 40 రోజుల స్టేజ్ వచ్చేసేసి ఇది పూత స్టార్ట్ అవుతుంది. పూత స్టార్టింగ్ నుంచే మనం జాగ్రత్తగా పర్యవేక్షించాలి. అప్పుడే పండుగ సోకుతుంది. పండుగ సోకేటప్పుడు ఏమైందంటే కాయ తిరిగి ఉంటుంది. కాయ తిరిగి ఉన్నప్పుడు ఆ పండుగ ఆ కాయను ఊరికే టచ్ చేసి వెళ్ళిపోతే కాయతో పాటు అది టచ్ చేసిన ఆ హోల్ వచ్చేసి పెద్దదైపోతుంది. అప్పుడు ఆ కాయ వంకర, పుచ్చు అవన్నీ ఉంటాయి. అందుకు అది రాకుండా 40 రోజుల నుంచి ఆ తర్వాత మనము ఇది యాంప్లిగో, పెండాల్, బైఫ్రింత్రిన్ లాంటి మందులను మనం స్ప్రే చేసుకుంటాం. దీనికి పెట్టుబడి తక్కువతోనే మనము పండియగలుగుతాం. మార్కెటింగ్ వచ్చేసి విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు అట్లా పంపించగలుగుతాం. 2.5 నుంచి 4 కిలోల మధ్యలో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత దీనికి డిమాండ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఏపీ, తెలంగాణలో ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి అమరావతి నాట్లు. అంటే బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలలో వచ్చేసి ఇవి సన్బ్రో కానీ, ఈస్ట్ వెస్ట్ కానీ,
మైకో కానీ వాడుతుంటారు. ఇది వచ్చేసి 10 నుంచి 15 టన్నుల వరకు ఇది వస్తుంది. అవి వచ్చేసి 15 నుంచి 20 టన్నులు అవి వస్తాయి. కానీ డిమాండ్ వచ్చేసి అమరావతి నాట్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇది కాయ పాడవదు, అవి వచ్చేసి తొందరగా పాడైపోతాయి. అందువల్ల వ్యాపారస్తులు అమరావతి నాట్లకే బాగా ఎగబడుతుంటారు. మొత్తము అంటే 1 లక్ష వరకు ఉంటుంది. దాంట్లో ఖర్చులు పోను ఒక 60 నుంచి 70 వేలు మిగులుదల ఉంటుంది. తక్కువ పెట్టుబడి, నిరంతర ఆదాయం, మార్కెట్లో స్థిరమైన డిమాండ్, ఈ 3 అంశాలే తన విజయానికి కారణమని శ్రీనివాసులు చెబుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటను ఎంపిక చేసుకుంటే వ్యవసాయంలోనూ మంచి లాభాలు సాధించవచ్చని తోటి రైతులకు సూచిస్తున్నారు.